తోటకూర పప్పు చేస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్, తోటకూర తరిగినది 1 కప్పు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 2, ఆవాలు, జీలకర్ర, సాల్ట్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు కొంచెం, ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్. ముందుగా కందిపప్పుని ఒక కళాయిలో ఆయిల్ లేకుండా 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఉడికించుకోవాలి. ముందుగా ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆ కళాయిలో ఉడికి ఉంచుకున్న కందిపప్పు మరీ మెత్తగా ఉడకకూడదు. తరిగిన తోటకూర వేసి కొంచెం నీళ్లు వేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేటప్పుడు చూసుకోవాలి. తోటకూర కూడా కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చాలామంది పప్పు తోటకూర కలిపి ఉడికించేస్తుంటారు, కానీ ఇలా ఉడికించుకోవడం వల్ల తోటకూర ఎక్కువసేపు ఉడుకుతుంది. ఈ ఆకుకూరలు ఎక్కువసేపు ఉడకడం వల్ల వాటిలో న్యూట్రియంట్స్ చాలా వరకు పోతాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా తోటకూర పప్పు 5 మినిట్స్ ఉడికిన తర్వాత దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి బాగా కలపాలి. చివరిగా కరివేపాకు వేయాలి. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ పోపుని ఆ పప్పులో కలుపుకోవాలి. ఈ విధంగా పప్పులో పోపు కలుపుకున్న తర్వాత చివరిగా 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి 1 మినిట్ స్టవ్ మీద ఉంచి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవాలి.